బాబాయ్ గారు అందరూ స్వయంవరానికి వస్తున్నారు, మీరు రెడీయా? నేను రెడీగా ఇప్పటి నుంచే రెడీగా ఉన్నాను. పెళ్లి కూతుర్లు అందరూ వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని దాని తర్వాత అప్పుడు పెళ్లి కార్యక్రమం తొందర కానీ మరి. నాన్న చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో క్లియర్ గా చెప్పు. మళ్ళీ చేసుకున్నాక ఇది లేదు అది లేదు అనుకో. అన్నకు చెప్పు. ఎలాంటి అమ్మాయి కావాలి నాన్నగారు? కొద్దిగా అందంగా ఉండాలి, గుణం ఉండాలి, కొద్దిగా హైట్ ఉండాలి. ఇవన్నీ అడగడానికి మీకు కొంచెమైనా ఉండాలి. ఉండాలి కాబట్టి అడిగాను. నాన్న నీ పెళ్లి కానీ షర్ట్ నీట్ గా వేసుకున్నాను, పంచి నీట్ గా వేసుకున్నాను. నేను 90 వేసుకున్నా చెప్పాను రా, ఎన్న చెప్పాను. రాంప్రసాద్ అన్న ఏం చేస్తావో తెలీదు. నాన్న పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలి. అది ఆల్రెడీ చేసాంగా, తగ్గేదేలే అనే రేంజ్ లో జరగాలి. దాని ముందు చేసాం కదా అది. మరి ఎలా చేస్తారు పెళ్లి? నాన్నకు పెళ్లి చేద్దాం. సరే చేస్తున్నాం కదా. నాకు చిన్న డౌట్, అప్పుడు వయసులో నీకు లవ్ స్టోరీలు ఉన్నాయా? చెప్పు సరదాగా. అప్పుడు ఉంటాయి, చెప్పు సరదాగా. ఇప్పుడు కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు అది ఇది కావాలి మరి. మ్యాటర్ చెప్పు, ఎవరు అమ్మాయి చెప్పు. ఎవరో ఉండరు, ఇక్కడ లేరు కదా, వైజాగ్ లో ఉంటారు. ఎంత మొత్తం ఎక్కడ చెప్పలేదు. లెక్క చెప్పలేవా? మనోడిదైనా ఒక లెక్క ఉంది, 3 2 మీదేంటి లెక్క కూడా చెప్ప. అది 3 2 నాకు 6 ఉండాలి కదా. సరే అది కాదు నాన్న, కరెక్ట్ గా చెప్పు. నువ్వు చేసుకోబో అమ్మాయి ఫలానా అమ్మాయిలా ఎలా ఉండాలి? అనుష్కలాగా అందంగా ఉండాలి. నయనతార లాగా నడువు ఉండాలి. సరే సరే, పెళ్లికి చుట్టాలు అందరూ వచ్చారు, పిలవలసిన వాళ్ళు ఎవరున్నారు? మా ఫ్రెండ్స్ ఉన్నారు, బోల్ మంది, వాళ్ళ పిల్లలు కదా. ఫ్రెండ్స్ ఉన్నారా? లేడే ఉన్నారా? ఇక్కడే ఉంటారు అందరు పిల్లలు. ఫ్రెండ్స్ అందరూ పింఛన్ ఆఫీస్ దగ్గర ఉంటారు. మేము పింఛన్ తీసుకుంటాం, మీకు అది కూడా లేదు కదా. అయితే ఫ్రెండ్స్ ఉన్నారు, వస్తున్నారా? వస్తారు. అరే ఫ్రెండ్స్ రమ్మని చెప్పు. ఎక్కువసేపు అలా అనుకోను, నడుము పట్టిన తర్వాత పెళ్లి అయిపోద్ది. ఏంట్రా మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి అలా వదిలేసారేంటి? మరి ఇదేం లేదేంటి? మరి అదేసి పడుకుంటే మిగతాది నేను ఎలా చేసుకుంటా? వీళ్ళ పెళ్లి తర్వాత బోళ్ళు ఉంటాయి కదా. అది కాదు, ఈ వయసులో తర్వాత పనులు అంటే ఇప్పుడు నీకు ఇబ్బంది కదా? నాకే ఇబ్బంది, మీకెందుకు? మీరు ఇబ్బంది పడిపోతున్నారా ముగ్గురేనా? మీరు అతని ఫ్రెండ్ అండి? ఫ్రెండే. ఎప్పటి నుంచి ఫ్రెండ్ మీకు? శ్రీదేవి డ్రామా కంపెనీ కానించి. మీ ఫ్రెండ్ కి పెళ్ళొద్దు, మీకు ఏమనిపిస్తుంది? నీకైతే బాగుండు అనిపిస్తుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చిత్తూరు నుంచి వచ్చామండి. మీ ఫ్రెండ్ కి ఇలాగా ఈ టైంలో పెళ్లి అవుతుంటే మీకు బాధగా ఉందా? చాలా బాధగా ఉందండి. ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని బాధ. చెప్పండి అంకల్, మీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవడం మీకు ఎలా ఉంది? చాలా బాగానే ఉంది, పెళ్లి చేసుకోండి. అతను చేసుకుంటే ఇప్పుడు చూడు, ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు ఇక్కడ మన దగ్గర. ఈయన పెళ్లి చేసుకోవడం మీకు ఎలా ఉంది? అన్నా నేను పొద్దున 6 గంటలకు వచ్చిన, సాయంత్రం 9 గంటలకు పెళ్లి అయింది. మరి దావత్ ఏది? ఇప్పుడు అదంతా రెడీ. మరి మీ ఫ్రెండ్ పెళ్లికి డాన్స్ చేయవా నువ్వు? కుర్రాడు బాబు ఆ సాంగ్ వేస్తారు ఇప్పుడు, మంచి డాన్స్ ఒకటి. మొత్తానికి మీ ఫ్రెండ్స్ కూర్చోబెట్టు, ఇదంతా ఓకే గానీ నాన్నగారు నువ్వు చేసుకోవడం ఏంటి? ముగ్గురు మేము ఉండగా మాకు చేయాలి కదా ఫస్ట్. మీకు మంచి మరదలు ఉన్నదిరా, వస్తుంది. అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్పమంటారా? రమ్మంటారా? పిలిపించు. హలో, తొందర రండి. మీరు ఇక్కడ మా అబ్బాయిలు ఊరు గాబరా పడుతున్నారు. అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా స్వామి. స్వామి అంటే నా
పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి నువ్వు ఎల్లేదారి సుత్తా ఉంటే ఎరేయండి నట్టుందిరా సామి నా సామి నా సామి రర సామి బంగారు సామి మీసాల సామి రోషల సామి ముగ్గురు భలే ఉన్నారు అసలు నీలం పచ్చ పసుపచ్చ ఇక్కడ మిస్ నువ్వు కనిపించట్లేదు నరేష్ కంగ్రాచులేషన్స్ మీకు పెళ్ళంట Thank you. మళ్ళీ పెళ్ళంట మళ్ళీ పెళ్లి కాదమ్మా ఇప్పుడే రెండో పెళ్లి కాదు అసలు మళ్ళీ నాన్న పెళ్లి చేయాలని ఆలోచన ఎవరిది? నేను చెప్తున్నాను వాళ్ళకి పెళ్లి చేయమన్నారు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ముగ్గురు వెళ్ళిపోయి నా పరిస్థితి ఏంటి పాయింటే. మరి పిల్లని ఎతికారా ఇంతకి? చూసి ఓల్డ్ దోములు ఉంది వస్తుంది. సరే ముందు అసలు ఇవన్నీ పక్కన పెట్టండి. శ్యామలు వస్తే ఏంటి మీరు ఇంత కామ్ గా ఉంటారు? వేర్ ఇస్ ద ఎనర్జీ? ఇంత గ్యాప్ ఇచ్చి వచ్చాక యాంకర్ శ్యామలో వచ్చిన ఏదో పావలా శ్యామలో వచ్చిన రెస్పాన్సే వస్తుంది. అందరం కలిసి మంచి అమ్మాయిని వెతికి మామయ్యకి పెళ్లి చేద్దాం, ఏమంటారు? అందుకే నాన్నగారికి స్వయంవరం పెట్టావు ఈ రోజు. అవును, స్వయంవరంకి ఎలాగో వచ్చాం కదా, నేనే యాంకరింగ్ చేసేస్తాం. అవునులే, ఎలాగో మనకు షోలు లేవు కదా, స్వయంవరానికి కరెక్ట్. సరే ముందు అసలు అందరం కలిసి అమ్మాయిని ఎదుగుదాం, ఏమంటారు? ఓకేనా? ఓకే. నువ్వు ఎందుకు అంత ఎక్సైట్ అవుతున్నావు చెప్పు. మీలాంటి వాళ్ళు దొరుకుతారేమో అని. అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, సో వాళ్ళందరినీ పిలిచేద్దాం మనం ఫస్ట్. లెట్స్ వెల్కమ్ ఆల్ ది బ్యూటిఫుల్ గర్ల్స్. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చే ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసే. నాన్నగారు ఈ సైన్ స్టార్ట్ చేసి ఆ చివరి వరకు మొత్తం చూసుకోండి. అలాగే. ఫస్ట్ ఈ అమ్మాయిని చూడండి. మామూలుగా ఎవరైనా అడిగితే బొంగమూతి పెడతారు, ఈ అమ్మాయి మూతి ఎప్పుడు బొంగమూతి లాగా ఉంటుంది. ఇగో ఈ అమ్మాయి ఓకేనా? అమ్మా నీకు వంటది వచ్చా? ఎందుకండి? అయితే నువ్వు అన్ఫిట్ అవును, ఇంతకు పేరమ్మా నీది? స్వప్న. ఏంటమ్మా మరి వంటది వచ్చా? వచ్చు. పాటలు పాడడం పాటలు రావు. కట్ ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి నిజంగా చూడు బాగుంది చూడు. బాగానే ఉన్నది కదా. చికెన్ ఫ్రై చేస్తావమ్మా నువ్వు? చికెన్ ఫ్రై రాకపోతే మరి సాయంత్రం చాలా ప్రాబ్లం కదా. 90 years తర్వాత అది ఉండాలి. సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా మనకి? సన్సెట్ మనకు సెట్ అవుతుంది. మనకు సెట్ అవుతుంది. చెప్పమ్మా. ఏంటమ్మా? చెప్పండి తాతయ్య గారు. అన్ఫిట్. ముందే అన్ఫిట్. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? మీ ఏజ్ ఏంటి? స్వయంవరానికి మేమేంటి? రిజెక్ట్. ఈ అమ్మాయినా ఏం అడగవా? ఈ పిల్ల కంటే నేనే బాగున్నాను, వంటొచ్చు అన్నొచ్చు. అన్ని వచ్చిన కానీ అర్థం రాదు. నీకు ఈ అమ్మాయి నచ్చింది అయితే పర్లేదు, యావరేజ్. అడగొద్దా ఏమి? అలా ఆయన ఊరుకోవాలి కదా, ఆయన ఊరుకోడు. అమ్మో అలా వద్దు. ఇక్కడ చూడు. ఆయన ఏంటండి పెళ్లి చేసుకునేది? నా ఏజ్ ఏంటి, ఆయన ఏజ్ ఏంటి? నా అందం ఏంటి, ఆయన తల మీద తెలుపు ఏంటండి? ఎంత అయితే మనకు పనిచేయవు. రిజెక్ట్. ఈ అమ్మాయి కొంచెం బాగున్నట్టు చూడు. కాదు, కొద్దిగా హైట్ తక్కువలో ఉంది. హీల్ చేద్దాం. హీల్సా? ఇప్పటికే హీల్స్ ఉన్నట్టున్నాయి కదా, మళ్ళీ హీల్స్ చేస్తావా? మన ఈటీవీలో రంగులు రాట్నం అని ఒక సీరియల్ చేస్తుంది. సీరియల్ చూసే ఉంటావు. ఏంటమ్మా నీకు వంటలు అన్ని బాగా వచ్చాయి, కానీ హైట్ కూడా తక్కువలో ఉంది. రిజెక్ట్ చెప్పేసే. రిజెక్ట్. ఇదిగో ఈ అమ్మాయి హెయిర్ బాగుంది. ఈ అమ్మాయి ఎవరో ఇందా చూసిన అమ్మాయి. కాదు, మీరు బాగా నచ్చారంట, చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని వచ్చి మళ్ళీ నుంచి లైన్లో. అమ్మ వద్దు, నీ తోట అయితే నేను భరించలేదు. నీకు ఫైనల్ గా నీకు కావాల్సిన అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి అయితే నన్ను భరించగలదా? నువ్వు అనుకున్న క్వాలిటీస్ అన్న ఉన్న ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నువ్వు ఖచ్చితంగా ఓకే అంటావు. ఇట్రమ్మా. ఈవిడికి ఎక్కువలో ఉంది ఏజ్ కొంచెం చిత్రంగా. ఈ అమ్మాయి ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? మరి ఎంత పక్కన కూర్చుని ఓ ముసుముసు నవ్వుకుంటూ. అవును, అప్పుడు నవ్వుకున్నా కూర్చున్నప్పుడు. పెళ్లి చూపినప్పుడు అలా ఎలాగంటాం? మాట ఇచ్చారు, చేతిలో చెయ్యేశారు. మరి నాకు ఆస్తి అంతా రాసిస్తానన్నారు. ఆస్తి
భాస్కర్తో పని లేదు మనకన్నా. వాళ్ళు తంతారు ముగ్గురు కలిపి. వాళ్ళు ఎవ్వరు మనకు అవసరం లేదన్నారు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేని జీవితం నాకు లేదన్నారు. ఏదైనా నేను ఇష్టపడ్డ ఒక్క మగాడు మీరే. తొలిసారిగా నా కళ్ళెదురుగా నిలుచున్నదే 2002 వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదులతో పుచ్చేసింది చింపులతో చించేసింది జివ్వంటూ లాగేసింది ఏంటి నీకు ఎవరు నచ్చలేదా? ఎవరు నచ్చలేదు. ఏ కాదు కదా, ఒక పని చేద్దాం. మావయ్య ఫోటో చక్కగా తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేద్దాము. సో ఎవరో ఒకళ్ళు దొరుకుతారు కదా. నువ్వు వెళ్ళి ఫోటో పెట్టి సెలెక్ట్ చేసి అప్పుడు తీసినప్పుడు నేను చూస్తాను. అంతే కాదు, యాక్చువల్ గా స్వయంవరం అంటే అమ్మాయిలకు పెడతారు మావయ్య, కానీ మనం వెరైటీగా మీకు పెడతాం. ఫస్ట్ మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పండి అసలు నాకు. కొద్దిగా గుణం, కొద్దిగా గుణం, కొద్దిగా అందం, ఆహా, కొద్దిగా హైట్. ఆ కొద్దిగా ఎన్ని గ్రాములు చెప్పేసి. సో ఆన్లైన్ లో మొత్తం పెడతాం కాబట్టి ఎవరో ఒకళ్ళు దొరికేస్తారులే మావయ్య. దొరికేస్తుంది. నువ్వు చూసి సెలెక్ట్ Okay, done. వీళ్ళు ముగ్గురు పనికిరానోలే. ఏ లేదు మనం సెట్ చేద్దాం. Yeah. ఓకే వెళ్ళి ఆన్లైన్ లో పెళ్లి చేసుకో, ఆన్లైన్ లో చేసుకోండి, ఆన్లైన్ లో చేసుకోండి. అమ్మా సార్ మీరు టైమింగ్ కానీ మీ ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్, చాలా బాగా అనిపించింది. చాలా సరదాగా అనిపించింది. ఈ స్వయంవరం ఏదో డిఫరెంట్ గా అనిపించింది. జనరల్ గా ఆడవాళ్ళు చూస్ చేస్తారు, మీరు చేయడం చాలా సరదాగా అనిపించింది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.